నేను సమర్థించను. బట్ ఆ పరిస్థితి రావడానికి మీరు కూడా కారణం. మీరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని చెప్పండి, 11 మంది అని చెప్పండి. ఆఫ్టర్ ఆల్ పులివెందుల మీరు అంటే వాళ్ళు అనుకున్నట్టుంటారు. ఇది వ్యూహం అంటున్నాను. ఈ రోజు ఆయన పులివెందుల మన కడప జిల్లా ఎమ్మెల్సీ వ్యూహాత్మకంగానే మాట్లాడినాడు. ఆయన ఏం తెలియ స్టంగ్ స్లిప్ అయ్యాడు కాదు. సరే, అది పక్కన పెడితే బాలకృష్ణ గారి కామెంట్స్ గురించి చెప్పండి. బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆ పార్టీకి నష్టం అంటున్నాను. ఆ పార్టీకి నష్టం. ఇప్పుడు నేను మిమ్మల్ని, మీరు అనలిస్ట్ కాబట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను. ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళని అడిగినా పాప వాళ్ళు చెప్పాలని ఉన్నా చెప్పలేని పరిస్థితులు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఇప్పుడు ఇందాక ఒక ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి జూపూడి ప్రభాకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారితో పాటు రాజశేఖర రెడ్డి గారు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయం నేర్పించారు జూపూడి గారికి. ఆయన ఇందాక ఏం మాట్లాడారు? బాలకృష్ణ గారిని రాజశేఖర రెడ్డి గారు కాపాడారని మాట్లాడారు కదా, కాల్పుల కేసులో అన్నారు కదా. విన్నాం కదా, మీరు విన్నారు కదా. గతంలో చాలా మంది మాట్లాడారు కదా, వైసీపీ వాళ్ళు కూడా. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జైలుకి వెళ్ళేవాడు బాలకృష్ణ గారు అని ఇలా నందమూరి లక్ష్మీభారతి గారే మాట్లాడారు చాలా సందర్భాల్లో. అంటే రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవిని ఆ విధంగా దుర్వినియోగం చేశాడా? నిజంగా బాలకృష్ణ గారు నేరం చేస్తే, హత్య చేస్తే ఆయన కాపాడారా? ఒక ముఖ్యమంత్రి హంతకుండా కాపాడా అని అడిగితే ఏం చెప్తారు? ప్రశ్న సమాధానం. మీరు ఈ విషయంలో వీళ్ళు చెప్పడం కాదు, మీరు పాత రికార్డు చూస్తే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ శాసనసభలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు నువ్వు ప్రతిదాన్ని రాజకీయాలు వాడుకుంటావు, బాలకృష్ణ గారు ఎట్ట జరిగితే నేను ఎట్ట ప్రవర్తించాను అని చెప్తూ ఇంకొక ఎటకారంగా అన్నాడు. నువ్వు గానుంటే ఆయన అరెస్ట్ చేసి ఉంటావు అన్నాడు. కాబట్టి పాత రికార్డు చూడండి. ముఖ్యమంత్రి గారి సభలో అనేసిన తర్వాత కింద వాడుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, జూపూడి ప్రభాకర్ సర్టిఫికేట్ బాలకృష్ణ గారు ఖచ్చితంగా గెలిచాడు. ఆయన పట్ల ఆయన మాట తీరు పరుషంగా ఉండొచ్చు, వ్యవహార శైలిలో కొన్ని కాదు. ఆయన సర్టిఫికేట్ ఉందని ఆయన ఒక మాజీ మండల సభ్యుడు అట్లా మాట్లాడటం. నేను బ్రహ్మనాడిని అదే అంటున్నాను. మీరు నన్ను వరే అన్న తర్వాత ఇంకా అదుపులో ఉండదు ఎవరు. ఎవడు బుద్ధి పుట్టాడు, ఊడు ఓపిక అంటున్నాను. ఇప్పుడు బాలకృష్ణ గారు ఆ మాట అన్నాడు, ఇంక వీళ్ళు ఓపిక, ఇంకా వీళ్ళు రేపు నుంచి తిడతానే ఉంటారు. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా వీళ్ళెందుకు వీళ్ళు గుమ్ముంటారా? నువ్వు గతంలో ఏమైంది నీళ్ళు గుమ్ముంటారా? వీళ్ళు కూడా లెక్కలు తీస్తారు కదా, వాళ్ళు కూడా గత లెక్కలు ఉన్నాయి కదా. సో ఇక ఒకరి గుట్టు ఒకరు బయట వేసుకుంటారు. అయితే మీరు చెప్పేది బయట పెట్టుకుంటూ అసలు విషయాలు పక్కకు పోతాయి. అసలు ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు, రాష్ట్ర సమస్యలు ఇవన్నీ గాలికి వదిలేస్తారు. ఇప్పుడు గాది వెంకటేశ్వర గారు పార్టీలో అయిన కూడా ఒక రకంగా దాటి ఎమోషనల్ ఎందుకు మాట్లాడంటే ఇది దీని గురించి ఇంకా రేపటి నుంచి జరిగేది అదే కదా. ఇప్పుడు వాళ్ళు గతాన్ని వీళ్ళు దవుతారు, వీళ్ళు గతాన్ని వాళ్ళు దవుతారు. దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా దమ్మిడి ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. అది బాధాకరమైన విషయం. అదే గాది వెంకటేశ్వరరావు గారు చెప్పారు. రైట్, వన్ కంక్లూజన్ తీసుకుందామండి సాహిబ్ గారు. సో ఇప్పుడు ఇందాక నేను అడిగాను కదా, రాజశేఖర రెడ్డి గారు అంటే నిజంగా బాలకృష్ణ గారిని సేవ్ చేశారని వైసీపీ వాళ్ళు అంటే, మరి ఏ విధంగా మీరు ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు?